రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 85 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం 6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన హరీష్ రావు చిన్న కోడూరు మండలంలోని మల్లారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. మక్కలు పండించిన రైతులకు కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేశారు. కొన్న మక్కలకు కూడా ఒక్క రైతుకు ₹1 కూడా ఇప్పటిదాకా చెల్లించలేదు. ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు? దాదాపు ఇవాళ 6 లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో మక్కలు పండినాయి. మక్కలు కొనడంలో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ కొన్న మక్కలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. వెంటనే మక్క పండించిన రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు 20 రోజులైంది మక్కలమ్మి 20 రోజులైనా ₹1 ఒక రైతుకు కూడా ఈ రోజుకు విడుదల కాలేదు. మక్కలు అమ్మిన రైతుల డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం దాని మీద రివ్యూ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎప్పుడు రాజకీయాలే కాదు కదా, రైతుల గురించి కూడా పట్టించుకోండి. రైతులకు మీరు అన్ని మోసమే చేసినారు. ఇవాళ పత్తి రైతుల పరిస్థితి కూడా ఆగముంది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ మాటలు చెప్తా ఉంది తప్ప పత్తి రైతులను అరిగోసపుచ్చుకుంటా ఉంది. ఒక ఎకరాకు 7 క్వింటాల పత్తి కొంటామంటే కొన్ని జిల్లాల్లో 11 క్వింటాలు 12 క్వింటాల పత్తి పండింది. మరి మిగతా పత్తి ఎక్కడ అమ్ముకోవాలి? ఈ 7 క్వింటాల నిబంధన ఎందుకు పెట్టారు అని అడుగుతా ఉన్నా. అందులో మళ్ళీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 నిబంధనలు పెట్టి ఇవాళ అటు జిన్నింగ్ మిల్లులు సతాయిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సతాయిస్తున్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న CCI కూడా సరిగ్గా కొనుగోలు చేయకపోవడం వల్ల పత్తి రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాల వల్ల పత్తి అంతా కూడా నల్లబడిపోయింది, పూత రాలిపోయింది. పత్తి రైతులకు దిగుబడి తగ్గింది, పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉన్నది. రోజుకు రాష్ట్రంలో 2-3 రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర రాష్ట్రంలో పాపం పత్తి రైతులు పంట దిగుబడి రాక పెట్టుబడి రాక అప్పుల పాలైపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి.